వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఏమైనా ఆఫర్ వచ్చిందా? ఒకవేళ ఏమైనా ఆఫర్ వస్తే మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ మధ్యన కొన్ని వార్తలు వింటున్నాను. ఆ నేపథ్యంలో మీ నుంచి ఒక క్లారిటీ కావాలి నాకు. సరే సార్, యాక్చువల్లీ వైసీపీ పార్టీలో పెద్ద పెద్ద నాయకులు కూడా నాకు ఫోన్ చేసినారండి వాస్తవానికి. రైట్, ఓకే. చేసి చాలా ధర్మంగా మాట్లాడినారమ్మా, లా రైట్. అండ్ ఆర్డర్ మాట్లాడినారు, సబ్జెక్ట్ మాట్లాడినారు అని చెప్పారు సార్. కానీ ఎవరు పార్టీలోకి ఇన్వైట్ చేయడమేమో నాకు తెలియదు, కానీ ఓకే. గౌరవ జగన్ రెడ్డి గారు మాత్రం ఒక్క మాట సంబోధించినారన్న విషయం నా దృష్టికి వచ్చింది సార్. రైట్. అది సజ్జల గారితో జగన్ రెడ్డి గారు అన్న మాట ఏంటంటే, సజ్జలన్న, అందరూ రాజకీయంలో నాయకత్వం చేస్తుంటారు. ఒక ఆడబిడ్డ ప్రజల్లో నాయకత్వం లక్షణాలు నింపుకున్న ఆడబిడ్డని దయచేసి మీరు పార్టీలోకి పిలవకండి, ప్రజల్లో ఎదగనివ్వండి. నాయకత్వ లక్షణాలు ధోరణి గల ఒక ఆడబిడ్డని ఏదో ఒక పార్టీ స్టాండ్ వేయకండి అన్న అంటే, సజ్జల గారు చెప్పారంట, అన్న కమ్యూనిజం భావాలు కలవాడిని నేను, మొదట కమ్యూనిస్ట్ ని, దాని తర్వాతనే జర్నలిస్ట్ ని, దాని తర్వాతనే ఈరోజు పొలిటీషియన్ ని. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ అమ్మాయి సిద్ధాంతాలు కరెక్ట్ గా ఉన్నాయి, ఆ అమ్మాయి ధోరణిలో అమ్మాయి పోనివ్వండి. ఏ కండవా కప్పి ఆ అమ్మాయికి ఒక పార్టీ ముద్ర అనేది వేయడం ఏ ఒక్కరికి ఇష్టం లేదు సార్.